ఖమ్మంలో జరగబోయే భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభకు అధికారులు పకడ్బందీగా పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. 100 నియోజకవర్గాల నుండి ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు హాజరవుతున్నారు. భారీగా తరలివచ్చే కార్యకర్తలకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, పార్కింగ్ అంతరాయం కాకుండా భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాట్లు కల్పించనున్నారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఖమ్మం జిల్లా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు కూడా ఖమ్మం నగరంలో భారీ బహిరంగ బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో వేదికగా ఖమ్మం నగరంలోని 100 ఎకరాల స్థలంలో బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ కూడా పూర్తిగా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ మంత్రి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు నేపథ్యంలో మాత్రం ఖమ్మం నగరంలో భారీ బహిరంగ సభ కూడా 100 ఎకరాల్లో మాత్రం పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గత వారం రోజుల నుంచి కూడా ఇక్కడ ఏర్పాటు ముమ్మరంగా సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం చెందిన నేపథ్యంలో మాత్రం మొట్టమొదటిసారిగా ఖమ్మం వేదికగా ఉందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాటు ముమ్మరంగా సాగుతున్నాయి. కేసీఆర్ తనదైన శైలిలో మాత్రం ఖమ్మం నగరానికి భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటుకి ప్లాన్ చేశారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రజలు కూడా ఈ భారీ బహిరంగ సభకు వచ్చేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 5 లక్షల మంది సభకు వచ్చేందుకు కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు కూడా పూర్తిగా సన్నాహాలు చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పుడే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో పాటు అదేవిధంగా తన్నీరు హరీష్ రావు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, వైరా, సత్తుపల్లి, మదిర, అదేవిధంగా పాలేరు, భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించిన ఆశ్చర్యపేట ఈ అన్ని నియోజకవర్గాలు కూడా కార్యకర్తలను సమయం చేసి కూడా ఈ భారీ బహిరంగ సక్సెస్ చేసేందుకు కూడా పూర్తిగా తనదైన శైలిలో కూడా కార్యకర్తలతో సమావేశం చేస్తున్న పరిస్థితి తెలిసింది. గత 3 రోజుల నుంచి కూడా ఇక్కడ మకాం వేసి పార్టీ బహిరంగ సభకు మాత్రం పూర్తిగా సక్సెస్ అయ్యేందుకు కూడా ప్లాన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే గత కొన్ని రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో కొంచెం అసంతృప్తి ఉన్న నేపథ్యంలో మాత్రం ముందస్తు ఎన్నికలు కానీ అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మాత్రం ఖమ్మం నగరంలో వేదికగా తీసుకొని ఖమ్మం నగరంలో మాత్రం భారీ బహిరంగ సభ మాత్రం పూర్తిగా సన్నాహాలు చేస్తున్నారు. ఏదైతే ఈ నెల 18న ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో మాత్రం ఖమ్మం నగరంలో చూసినట్టయితే ప్రధానంగా నూతన కలెక్టర్ భవనాన్ని కూడా ప్రారంభించి ఆ తర్వాత ఈ బీఆర్ఎస్ బహిరంగ సభ కూడా పాల్గొంటున్న పరిస్థితి కలిసింది. ఉదయం ఏదైతే 18వ తారీఖు ఉదయం పూట బయలుదేరి నేరుగా ఖమ్మం వచ్చిన తర్వాతకి నూతన కలెక్టర్ భవనాన్ని ప్రారంభించిన తర్వాతకి మధ్యాహ్నం 2:30 సమయంలో మాత్రం భారీ బహిరంగ సభకు మాత్రం ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలతో పాటు పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో పాటుగా అదేవిధంగా 3 ముఖ్యమంత్రులు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేరళ, పంజాబ్, అదేవిధంగా ఢిల్లీ ఈ 3 ప్రధాన ముఖ్యమంత్రులు వస్తున్న నేపథ్యంలో మాత్రం ఇక్కడ ఏర్పాట్లు మాత్రం ముమ్మరంగా సాగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే గత కొన్ని రోజుల నుంచి కూడా ఇటు టీఆర్ఎస్ నాయకులతో పాటు అదేవిధంగా రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రధానంగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ మంత్రి ఆధ్వర్యంలో మాత్రం పనులు మాత్రం ముమ్మరంగా సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే గత కొన్ని రోజుల నుంచి కూడా ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో మాత్రం ఇక్కడ మాత్రం దాదాపు 5 లక్షల మంది జనాన్ని తరలించేందుకు కూడా ఏర్పాటు సాగుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఏదైతే ఖమ్మం నగరంలో జపాన్ టెక్నాలజీ నేపథ్యంలో మాత్రం పెద్దగా భారీ ఎత్తున స్టేజ్ ఏర్పాటు చేస్తారు. స్టేజ్కి ఎదురుగా ఉన్న ప్లేస్లో మాత్రం ఇటు విఐపి గ్యాలరీ అదేవిధంగా మీడియా కూర్చునేందుకు కూడా లక్ష కుర్చీలతో కూడా పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి వస్తుంది. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఈ భారీ బహిరంగ సంబంధించి కూడా పూర్తిగా ట్రాఫిక్ కూడా ఎక్కడికెక్కడికి ఆఫ్ చేశారు. ఖమ్మం నుంచి భద్రాచలం వెళ్ళే రూట్ కానీ అదేవిధంగా కోదాడ వెళ్ళే రూట్ కానీ వరంగల్ని వెళ్ళే రూట్ కానీ ఈ 3 ప్రధాన రూట్లలో మాత్రం ట్రాఫిక్ని పూర్తిగా ఆఫ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా నాయకులు కానీ కార్యకర్తలు కానీ సమన్వయంతో ప్రజలను తీసుకొచ్చే ముందు కూడా సమన్వయం చేసుకుంటూ రావాలని చెప్పి కూడా ఇటు మంత్రి హరీష్ రావు కూడా సూచనలు ఇస్తున్న పరిస్థితి వస్తుంది. ప్రధానంగా ఈ బహిరంగ సభకు మాత్రం గత కొన్ని రోజులుగా శబ్దుగా ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఈ భారీ బహిరంగ సభ వస్తున్న పరిస్థితి వస్తుంది. గత 4 రోజుల క్రితం కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతన కలెక్టరేట్ ప్రారంభమైన నేపథ్యంలో మాత్రం అక్కడికి అనూహ్యంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా వచ్చారు. కేసీఆర్ వెంటే తను కార్యక్రమాలకు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అంటే గత కొన్ని రోజుల నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భావం చెందిన నేపథ్యంలో మొట్టమొదటిసారిగా ఢిల్లీలో బహిరంగ సభ
చేయాలనుకున్నారు. కానీ ఆ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మాత్రం ఖమ్మంలో మాత్రం వేదికగా ఖమ్మంలో మాత్రం ఈ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మాత్రం ఖమ్మం నగరంలో మాత్రం ఈ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి కొత్త వైభవం సంచరించుకున్న నేపథ్యంలో దేశ రాజకీయాలకి వెళ్తున్న నేపథ్యంలో మాత్రం ఈ భారీ బహిరంగ సంఘం మాత్రం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి కొంతమంది విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మాత్రం ఖమ్మం నగరంలో మాత్రం భారీ ఎత్తున 5 లక్షల మంది జనం వచ్చేందుకు కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. ఈ నెల 18న మాత్రం ఖమ్మం నగరంలో మొట్టమొదటిసారిగా నూతన కలెక్టరేట్ని ప్రారంభించిన అనంతరం మాత్రం భారీ బహిరంగ సభ మాత్రం ఏర్పాటు చేసి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే నాయకులు కానీ అదేవిధంగా పువ్వాడ అజయ్ కుమార్ అదేవిధంగా హరీష్ రావు మాత్రం ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు మాత్రం ముమ్మరంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ బహిరంగ సంబంధించిన తాజా అప్డేట్స్. కెమెరామెన్ శంకర్తో గోవింద్, అమ్మానుస్, ఖమ్మం.